కొండా సురేఖ గారు కడియం శ్రీహరి గారి మీద యాక్షన్ తీసుకోవాలంటూ ఆమె కంప్లైంట్ ఇచ్చినట్టు కనపడతా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో ఇదంతా కూడా దేవాదాయ శాఖకు సంబంధించి ఇటీవల జరిగిన ఏదైతే నియామకాలు జరిగినాయో దాని మీద కొండా సురేఖ గారి ప్రమేయం లేకుండా, కొండా సురేఖ గారిని ఇన్వాల్వ్ చేయకుండా తీసుకున్నారు ఈ డెసిషన్స్ అన్నీ కూడా. దాంతో పాటు సమీక్ష నిర్వహించడం జరిగింది. సో కడియం శ్రీహరి గారు సమీక్ష నిర్వహించడం, సో ఇదంతా కూడా ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించకుండా ఆ శాఖ దేవాదాయ శాఖ మంత్రి గారు కొండా సురేఖ గారిని సంప్రదించకుండా సో చేశారంటూ కూడా ఇప్పుడు కొండా సురేఖ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక ప్రధాన వార్త అనుకోవచ్చు. దీంతో పాటు సెక్రటరేట్ మీద గత కొన్ని రోజులుగా వరుస వార్తలు వస్తా ఉన్నాయి. ఒక రోజు ఐఏఎస్లు నాన్ ఐఏఎస్ల గురించి, ఒక రోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ దాని గురించి, ఇంకొక రోజు ఈ ఫుడ్ 5వ అంతస్తుకి భోజనాలు బంద్ అని ఆ బిల్లులు చెల్లించలేదంటూ ₹1,00,00,000 దాకా బిల్లులు అయినాయి అంటూ. సో ఈ రోజు ఛాయ్ లొల్లి విచిత్రమైన ఒక టాపిక్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా చూద్దాం. దాంతో పాటు ఈ కాళేశ్వరంని కేసీఆర్కి అప్పగిస్తాం, కానీ ఎందుకు అప్పగించాలో చెప్పాలి. సో ఇక్కడ దాదాపు లక్షల కోట్లు వృధా చేసింది మీరు కాదా అంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్ గా ఆ ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా పట్టుకుని వివరించిన పరిస్థితులు మనం చూసాం. అప్పుడు బాహుబలి మోటార్లు మునిగిపోయిన క్రమంలో సో ఆ రోజు ఏం జరిగింది, సో అందుకని ఈ రోజు మేము ఆన్ చేయడానికి వెనకడుగు వేస్తున్నాం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. సో ఇవే ప్రధాన వార్తలు కనపడతా ఉన్నాయి. సో కడియంపై చర్యలు తీసుకోండట. దేవాదాయ శాఖ మీద సమీక్ష జరపడంపై సీఎం కు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదట. పరిధి దాటినందుకు పార్టీ పరంగా యాక్షన్ తీసుకోవాలని వినతి అట. మంత్రిగా ఉన్న తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దేవాదాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారిక సమీక్ష నిర్వహించడంపై కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి మంగళవారం ఫిర్యాదు చేశారట. దీనిపై సమగ్రంగా పరిశీలించి సంబంధిత అంశాలపై వివరణ కోరడంతో పాటు పార్టీ క్రమశిక్షణ కమిటీ ద్వారా విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి తన ఫిర్యాదులో కోరారట. వాస్తవానికి ఇప్పుడు ఈ ఏదైతే యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్ కి సంబంధించి ఏదైతే మెంబర్స్ ని డైరెక్టర్ ని నియమించడం జరిగిందో ఖచ్చితంగా ఆ రోజు కూడా మనం మాట్లాడాం. కొండా సురేఖ గారి ప్రమేయం లేకుండా, అసలు కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు లేకుండానే అనౌన్స్మెంట్ జరిగింది. సో ఆ బోర్డు మెంబర్స్ ని కూడా వీళ్ళు ఎన్నుకోవడం కూడా కనీసం కొండా సురేఖ గారికి సమాచారం కూడా ఇవ్వలేదు. ఆ స్థానిక ఎమ్మెల్యేకి కూడా సమాచారం లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా గతంలో మనం మాట్లాడినాం. ఇటీవల మళ్ళీ దాన్ని యూటర్న్ తీసుకున్న పరిస్థితులు మనం చూసాం ఆ మాటలన్నీ కూడా. కాకపోతే ఒక మంత్రిగా ఇప్పుడు ఆ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ మంత్రి ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఆ శాఖకు సంబంధించిన నిర్ణయాలు కాబట్టి ఆ మంత్రి ఖచ్చితంగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అదొక ప్రోటోకాల్. అదేమి ఇది కాదు కదా, ఖచ్చితంగా ప్రోటోకాల్. ఆ శాఖకు ఉన్న మంత్రి గారికి ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయడం అనేది ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్ పద్ధతిని పాటించలేదనేది చాలా క్లియర్ గా అర్థమవుతాం. మరి ఇక్కడి నుంచి రచ్చ వేరే టర్న్ తీసుకున్న పరిస్థితులు కనపడతాం. సో మంత్రులందరిలో పొగబెట్టే పరిస్థితులు కూడా కనపడతాం. ఇప్పుడు కొండా సురేఖ గారు కడియం శ్రీహరి గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి వాదన నడుస్తా ఉంది. సో ఈ పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఈ అంతా కూడా వచ్చింది ఎక్కడంటే చిన్న ప్రోటోకాల్ విషయంలోనే. ఇప్పుడు ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం ఉంది కదా. క్లియర్ గా అర్థమవుతుంది ఏంటి, పొమ్మన లేక పొగ పెడుతున్నారా అనే పాయింట్ బాగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మంత్రివర్గ ప్రక్షాళన ఏదైతే మంత్రివర్గ విస్తరణ అంటున్నారో ఈ మంత్రివర్గ విస్తరణలో కొండా సురేఖ గారికి చెప్పకనే చెప్తున్నట్టుగా హింట్లు ఇస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఈ అంశాలన్నీ కూడా ఆమెను తప్పించే ప్రయత్నంగానే ఇది కనపడతా ఉంది. ఇప్పుడు ఏదైనా ఉంటే వాస్తవానికి ఇప్పుడు ఆమెకు ఒక శాఖ అప్పగించినప్పుడు ఖచ్చితంగా ఆమె ప్రమేయం అందులో ఉండాలి కదా అంటున్నాం మేము. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఆ శాఖకి సంబంధించిన నిర్ణయాలన్నీ కూడా ఆయనే తీసుకుంటారు. ఆయనకి తెలియకుండా అయితే ఏమి జరగవు కదా. హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది, దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. మరి ఆయనకి సంబంధించిన విషయాలన్నీ కూడా హెల్త్ రిలేటెడ్ ఏదైనా కానీ ఆయనే కదా అనౌన్స్ చేసేది. ఆయన ఉండగానే నిర్ణయాలు తీసుకుంటారు. ఆయన ప్రమేయం ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆయన సమక్షంలోనే ఆయనే నేరుగా ఏదైనా కొత్త విషయాలు తీసుకొచ్చినప్పుడు, హెల్త్ సెక్టార్లో ఏమైనా డెవలప్మెంట్ తీసుకొచ్చినప్పుడు ఆయన అనౌన్స్ చేస్తారు దాన్ని. మరి ఇక్కడ కొండా సురేఖ గారి విషయంలో అది రివర్స్ అయింది కదా. ఆ రోజు ప్రెస్ మీట్లో అసలు కొండా సురేఖ గారు ఎక్కడ లేరు కదా. ఇప్పుడు బయటకు వస్తున్న అంశాలు ఏంటి, కనీసం నాకు తెలియదు అంటున్నారు. అసలు నాకు తెలియదు.
మరి ఇట్లా చేసినందుకు ఖచ్చితంగా క్రమశిక్షణ కమిటీ యాక్షన్ తీసుకోవాలి కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా అంటున్నారు. మంత్రిగా ఉన్న తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దేవాదాయ శాఖ అధికారులతో కడియం శ్రీహరి అధికారిక సమీక్ష నిర్వహించడంపై కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి మంగళవారం ఫిర్యాదు చేశారట. కడియం శ్రీహరి ప్రభుత్వ పరిపాలన విధానాలు తన అధికారిక పరిధిని బేఖతారు చేశారని లేఖలో పేర్కొన్నారు. అధికారులకు గడువులు విధించడం, సమీక్షించడం పరిపాలన పరంగా అభ్యంతరకరమని, స్ఫూర్తిని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. శాఖ మంత్రిని పక్కన పెట్టి అధికారిక సమీక్ష నిర్వహించడం ప్రభుత్వ పరిపాలన వ్యవస్థలో అనుచిత సాంప్రదాయానికి దారితీస్తుందని లేఖలో స్పష్టంగా చెప్పారట. అంతేకాకుండా అధికారిక యంత్రాంగంలో అయోమయ పరిస్థితులకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పునరావృతం కాకుండా పార్టీ స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా పరిశీలించి సంబంధిత అంశాలపై వివరణ కోరడంతో పాటు పార్టీ క్రమశిక్షణ కమిటీ ద్వారా విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి తన ఫిర్యాదులో కోరారట. సో ఇక్కడ క్లియర్ గా ఒక విషయం ఏంటంటే, నేను గతంలో కూడా అన్నా, ఈ ప్రక్షాళన జరుగుతుంది కాబట్టి కొండా సురేఖ గారిని మళ్ళీ మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారా అంటే, ఇప్పుడు ఇవన్నీ చూస్తా ఉంటే అదే అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఇద్దరు మంత్రుల పదవులు మారబోతున్నాయి అనేది క్లియర్ గా అర్థమైంది కదా, ఇద్దరు మంత్రి పదవులు పోతున్నాయి అనేది క్లియర్ గా చెప్తానే ఉన్నారు కదా మొదటి నుంచి. సో ఆ ఇద్దరిలో కొండా సురేఖ గారు ఒకరా అనే డౌట్ ఇప్పుడు వస్తా ఉంది. ఎందుకు? పొమ్మనకే పొగబెట్టినట్టు ఉంది ఈ పంచాయతీలన్నీ కూడా. ఇప్పుడు అధిష్టానానికి తెలియకుండా ఏది జరగదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఎవరికి తెలియకుండా అయితే ఏమి జరగదు కదా పార్టీలా. మరి ఇంత పెద్ద విషయం జరుగుతున్నప్పుడు కొండా సురేఖ గారిని ఇన్వాల్వ్ చేయట్లేదు అన్న విషయం క్లియర్ గా రేవంత్ రెడ్డికి తెలిసే ఉంటది కదా. ఏమీ తెలియకుండా అయితే జరగదు కదా, ఇది చిన్న విషయం కూడా కాదు కదా. మరి ఈ డెసిషన్ మొత్తం కూడా వెనకున్నది రేవంత్ రెడ్డినా, కావాలనే ఇక తెలిసి తెలియకుండా ఆమె బయటికి వెళ్తారనో లేకపోతే ఆమె సైలెంట్ అవుతారనో చేసే చర్యల కింద తీసుకోవాలా ఇది? లేదా కడియం శ్రీహరికి ఏమైనా దేవాదాయ శాఖ అంత కట్టిరా ఈ మధ్యలో ఏమైనా ఇంటర్నల్ గా? కడియం శ్రీహరి గారు అంత సమీక్షలు నిర్వహించి అంత చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన దేవాదాయ శాఖ మంత్రి కాదు, దేవాదాయ శాఖ మంత్రి కదా, ఆ పనులన్నీ చేయాల్సింది. ఆయన చేసిరంటే ఆయనకి ఇస్తానని ఏమైనా హామీ ఇచ్చిరా మీరు? 10 మంది ఎమ్మెల్యేలు ఆయన ఒకడు కదా, మరి ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కదా. ఇప్పుడు కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మరి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎట్లా ఇన్వాల్వ్ అవుతున్నాడు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సమీక్షలు నిర్వహించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే డిసైడ్ చేయడం ఏంటి? కాంగ్రెస్ నియమించిన మంత్రిత్వ శాఖకు సంబంధించిన మంత్రుల్ని పక్కన పెట్టి కడియం శ్రీహరి ఇన్వాల్వ్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాదా? ఆయన నేరుగా చెప్పారు కదా, మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాం, ఇంకా పార్టీ మారలేదని చెప్పి. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎట్లా సమీక్షలు నిర్వహిస్తారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు? అధికార పార్టీకి సంబంధం లేని వ్యక్తి కదా ఆయన. లేకపోతే ఆయనకి ఏమన్నా మీరు మరి పార్టీలో చేర్చుకుని మరి రాజీనామా చేసి పార్టీలోకి రావాలి కదా. ఇప్పుడు మరి అలా అయితే రాజీనామా చేసే పార్టీలోకి రావాలి, మరి రాజీనామా చేయలేదు, అక్కడ పార్టీ మారలేదు అంటున్నాడు. మరి ఎట్లా మరి పార్టీలో ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఇస్తా ఉన్నారు అతనికి? లేకపోతే దేవాదాయ శాఖ ఏమైనా కట్టబెట్టిరా? పార్టీలకు అతీతంగా మీరు ఏమైనా పక్క పార్టీ నేతకి దేవాదాయ శాఖ ఏమైనా కట్టబెట్టిరా? అట్లా అవుతుందా? అట్లా చెయ్యొచ్చా? పోనీ ఎటు చూసినా తప్పుగానే కనపడుతుంది కదా ఇది. ఇప్పుడు అతను అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాదు, సారీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పిర్రు ఆయన. నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా, నేను పార్టీ మారలేదని చెప్పిండు ఆయన. కాబట్టి అప్పుడు అతను కాంగ్రెస్ పార్టీలో ఇన్వాల్వ్ అవ్వడం ఏంటి నాకు అర్థం కాలే. కాంగ్రెస్ పార్టీ తరఫున సమీక్షలు నిర్వహించడం ఏంటి? కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు ఇన్వాల్వ్ అవ్వడం ఏంటి? అది కూడా కీలక విషయాల్లో. ఆ మంత్రిత్వ శాఖని పక్కన పెట్టి, ఆ మంత్రి గారిని పక్కన పెట్టి, దేవాదాయ శాఖ మంత్రి గారిని పక్కన పెట్టి ఆయన ఫ్రంట్ లైన్ లోకి రావడం ఏంటో నాకు అర్థం కాదు. లేదా రేవంత్ రెడ్డి ఏమైనా అఫీషియల్ గా ఆయనకి ఏమైనా దేవాదాయ శాఖ కట్టబెట్టిండా? మంత్రిత్వం ఇవ్వాలి కదా. మరి పక్క పార్టీలోంచి జంప్ అయ్యారు 10 మంది ఎమ్మెల్యేలు. 10 మంది ఎమ్మెల్యేలు కూడా క్లీన్ షీట్ ఇచ్చింది మీ స్పీకరే కదా. పోనీ సరే వాళ్ళు చెప్పలేదు అనుకుందాం, మీ స్పీకరే అన్నాడు కదా 10 మంది కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ లో చేరలేదు, సాక్ష్యాధారాలే లేవు అని స్పీకర్ గారే దాని మీద నిర్ణయం తీసుకున్నారు. ఆయనే అనౌన్స్ చేసిండు కదా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని. మరి ఆ 10 మంది ఎమ్మెల్యేలో కడియం శ్రీహరి కూడా ఉన్నారు కదా. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి?
మేము తప్పులు చేసుకుంటూనే పోతాం, ప్రజలను పిచ్చోళ్ళని చేసుకుంటూనే పోతాం, మా ఇష్టాచారం ఇష్టం ఉన్నప్పుడు ఇష్టమైన వాళ్ళని తెచ్చుకుంటాం, మా పార్టీలో పెట్టుకుంటాం, వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటాం, మా ఇష్టం అది. రాజ్యాంగం, కోర్టులు ఏం అవసరం లేదు మాకు. అన్ని ఉల్లంఘించి మా పనులు మేము చేసుకుంటా పోతాం, ఎవడు అడుగుతాడో చూద్దాం అనే కాడికి మాట్లాడుతూ ఉన్నట్టు ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా క్రమశిక్షణ కమిటీ దీని మీద చర్యలు తీసుకోవాలి. ఏ విధంగా చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు కొండా సురేఖ గారి ప్రోటోకాల్ పాటించకుండా, కొండా సురేఖ గారిని పక్కన పెట్టి ఆవిడకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈ నిర్ణయాలు తీసుకున్నందుకు, ఈ సమీక్షలు నిర్వహించినందుకు ఖచ్చితంగా క్రమశిక్షణ కమిటీ దాని మీద ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మరి కాంగ్రెస్ పార్టీలు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అనే దాని మీద కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా రెస్పాండ్ అయ్యి, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇది చేయడం ఏంది? ఆ రకంగా కూడా చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మీద కూడా చర్యలు తీసుకోవాలి. నిన్న యాదగిరిగుట్ట బోర్డు నేడు కడియం సమీక్ష, బీసీ మంత్రిని ఇబ్బంది పెడుతున్నారని అనుచరుల ఆవేదనట. రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు పొమ్మన లేక పొగబెడుతున్నారా? ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తున్నారా? ఆమె శాఖలో ఇతరులు జోక్యం, కీలక విషయాలపై సమాచారం ఇవ్వకపోవడం చూస్తుంటే ఆమెకు పదవి గండం ఉందని ముందే సంకేతాలు ఇస్తున్నారా? స్వచ్ఛందంగా పదవి నుంచి తొలగే విధంగా చేస్తున్నారా అనే ప్రశ్నలకు కాంగ్రెస్ వర్గాల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇబ్బందికి గురి చేసేలా వ్యవహరిస్తున్నారని ఆమె అనుచరులు భావిస్తున్నారట. మేడారం జాతర టైంలో ఆమెకు మంత్రి పొంగులేటికి వివాదం ఏర్పడింది. యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డు నియామకం సమయంలో కనీస సమాచారం ఇవ్వలేదని ఆమె తన అనుచరుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా తనకు సమాచారం ఇవ్వకుండానే ఓఎస్డీని తొలగించారని, ఆయనను అరెస్ట్ చేయడానికి తన ఇంటికి వచ్చారని గుర్తు చేసుకుంటున్నారు. ఇలా అనేక విషయాల్లో తనకు మానసిక వేదనకు గురి చేస్తున్నారని కొండా సురేఖ తన అనుచరులతో వాపోతున్నట్లు సమాచారం అట. ఉమ్మడి రాష్ట్రంలో కొండా సురేఖ వైఎస్ రాజశేఖర రెడ్డికి నమ్మదగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో బీఆర్ఎస్ లోకి వెళ్లడం, ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ లోకి రావడం జరిగిపోయాయి. 2023 డిసెంబర్ నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు. బీసీ మహిళా మంత్రిగా ఆమె గుర్తింపు పొందారు. అయితే మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ ప్రచారం జరిగినప్పుడల్లా ఆమె మంత్రి పదవి పోతుందంటూ ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రచారంపై ఆమె అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కడియం శ్రీహరి వివాదంతో మరోసారి వార్తల్లో నిలిచిందట. ఇప్పుడు ఇది అట్లనే ఉంది కదా. ఇప్పుడు పొమ్మన లేక వాళ్ళు అనుకోవడం కాదు, పొమ్మన లేక పొగబెడుతున్నట్టే ఉంది ఈ అంశాలన్నీ. కొండా సురేఖ విషయంలో క్లియర్ గా ఇప్పుడు ఈసారి జరిగిన విషయం అయితే క్లియర్ కట్ గా ఆమెకి ఉన్నది పూస గుచ్చినట్టు చెప్పినట్టే ఉంది. లేదు మీ మంత్రి పదవి పోతుంది, మీ మంత్రి పదవి లేదుగా అన్నట్టుగానే ఉంది. మీరు మంత్రి కాదు అన్నట్టుగానే ఉంది. ఇప్పుడు అక్కడ ఆ శాఖ మంత్రి లేకుండా ఆ శాఖలో నిర్ణయాలు జరిగినాయి అంటే, నిర్ణయాలు అనౌన్స్మెంట్ కూడా జరిగి కన్ఫర్మేషన్ కూడా అయిపోయినాయి కదా. ఇప్పుడు కడియం శ్రీహరి ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు అంటే ఇప్పుడు ఆయనకి ఏమైనా దేవాదాయ శాఖ ఇస్తున్నారా ఏంది? మరి పార్టీలకు అతీతంగా పక్క పార్టీ నేతకి ఎట్లా ఇస్తారు మరి మీరు? మరి పక్క పార్టీ నేత కదా ఆయన, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కదా. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యే పార్టీ మారలేదని మీ స్పీకర్ అయితే చెప్పిండు. మరి ఎట్లా మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఎట్లా కట్టబెడతారు మరి ఇవన్నీ? ఒకవేళ ఇచ్చిన మంత్రి పదవి ఇస్తారనుకుంటే మరి ఇదంతా దాని గురించే జరుగుతుంది అనుకుంటే ఖచ్చితంగా 100% ఇది కొండా సురేఖ గారిని తప్పించడానికి చేసే వ్యవహారం లాగానే కనబడతాం క్లియర్ గా. మరి ఏం జరుగుతుంది ఇప్పుడు? దీని మీద ఖచ్చితంగా క్రమశిక్షణ కమిటీ, ఇప్పుడు ఆమె ఆల్రెడీ కంప్లైంట్ చేశారు, ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ దీని మీద చర్యలు తీసుకోవాలి కదా. మరి చూడాలి ఇప్పుడు ఈమె ఇచ్చిన లెటర్కి ఎంత వాల్యూ ఉంటుంది అనేది చూడాలి. ఒక మంత్రిగా ప్రోటోకాల్ పాటించే కదా ఆమె లెటర్ ఇచ్చింది కదా. ఆమె ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది ప్రోటోకాల్ పాటించలేదని అర్థమవుతా ఉంది. కడియం శ్రీహరి ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు అనేది అర్థమైంది. ఇప్పుడు కడియం శ్రీహరి బీఆర్ఎస్ మనిషి. మరి ఇప్పుడు ఖచ్చితంగా క్రమశిక్షణ కమిటీ ఈమెకి ఇంపార్టెన్స్ ఇస్తే ఇప్పుడు ఈ లెటర్ మీద ఖచ్చితంగా సమీక్ష పెట్టి ఖచ్చితంగా దీని మీద లెటర్ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. కడియం శ్రీహరి మీద యాక్షన్ తీసుకోవాలా, ఆ రోజు ఈమె ప్రమేయం లేకుండా ఎలా అనౌన్స్ చేస్తారనే దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి, ఎలా అనౌన్స్ చేశారు అనేది కూడా యాక్షన్ తీసుకోవాలి. మరి చూడాలి మరి ఇప్పుడు ఈ లెటర్కి ఎంత వాల్యూ ఉంటుంది అనేది చూడాలి. ఇక దీన్ని బట్టి అర్థమవుతుంది ఆమె మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అనేది.